బాబుగారు తన అనుభవాన్నంతా రంగరించి మరింత సీరియస్ ఎఫర్ట్ పెడితే ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైనటువంటి ఛాన్స్ ఈ టైం. కర్ణాటకలో రియల్ ఎస్టేట్ మాఫియా దెబ్బతో వణికిపోతున్నారు ఇన్వెస్టర్లు. అలాగే తమిళనాడులో ఆ ల్యాండ్ లాక్డ్, ఎక్కడది ఏది హైదరాబాద్ కొట్టేస్తాడో తెలియదు, కంగారుగా ఉంది. ఇప్పుడు తమిళనాడులో అసంబద్ధ పాలన అంటే ఇప్పుడు రేపటి నుంచి నిరంతరం ఏదో ఒక పేచీలు పెట్టేది ఉంటుంది. అడుగు ముందుకు పోనీరు. ఇన్వెస్ట్మెంట్ హబ్స్ ఈ మూడు కూడా, మన చుట్టూ ఉన్న మూడు కూడా ఇన్వెస్ట్మెంట్ హబ్స్. ఎవరు అడగక్కర్లా, ఆ సదర్ కంపెనీలే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిలాడితే మాకు స్థలం ఇస్తే మేము కంపెనీలు పెట్టుకుంటామని, లేదా వీళ్ళు అడిగితే ఇంకా సంబరం హ్యాపీగా వచ్చేస్తారు. అట్లాంటివి చూస్తున్నాం. ఇప్పుడు మార్పు ఉంటుంది. ఇక్కడ కేరళ చూస్తే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ కాదు, అది కమ్యూనిస్టులు ఉన్న కాంగ్రెస్ ఉన్న అక్కడికి పోరు. ఇప్పుడు తమిళనాడు గందరగోళంలో ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ని, ఎందుకంటే ఒక పక్కన కూటమిలో భాగస్వామ్యం ఉన్నాం, ఆ రెండునేమో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, వాటిట్లో ప్రమాదం ఉంటుంది అన్నటువంటి పాయింట్ని ప్రొజెక్ట్ చేయగలిగితే భవిష్యత్తులో మనకి మరింత దూకుడికి అవకాశం ఉంటుంది.